హాయ్ అండి. చాలా సింపుల్‌గా డిఫరెంట్ స్టైల్‌లో ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్‌లోకి ఒక 6 గుడ్లని పగలగొట్టేసుకొని బాగా కొంచెం సాల్ట్ వేసేసుకొని నురగలాగా బాగా బీట్ చేసేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయిని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి బీట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్‌ని కూడా వేసేసి మూత పెట్టేసి ఫ్లఫీగా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత 1½ కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చిని కూడా వేసేసి వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, 1 కప్పు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటో, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపును కూడా వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసేసి బాగా టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసి టమాటోల నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకొని పెట్టుకున్న ఎగ్ను కూడా వేసేసి ఆమ్లెట్ అంతా గ్రేవీ అంతా పీల్చుకునేంత వరకు మగ్గనిచ్చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టమాటో ఎగ్ కర్రీ రెడీ.